ఒక వ్యక్తి జీవితంలో తాను ఉన్నటువంటి పరిస్థితిని బాగుగా తెలుసుకున్నటకు తన వ్యక్తి తన వ్యక్తిత్వం అనగా తన ఉద్దేశము, తన ఆలోచనలు, తన క్రియలు, తన పద్ధతులు, తనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బాగుగా తెలుసుకొని దేవుణ్ణి స్తుతించాలని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కీర్తించినటువంటి కీర్తనని నేను భావిస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఒక మాట అంటాడు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు అంటాడు. రెండో మాట ఏమంటే, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అంటున్నాడు. మూడో మాట ఏంటంటే, నా నోటికి చిక్క ఉంచుకుందును అనుకుంటుని. నాలుగవ మాట ఏంటంటే, నా గుండె నాలో మండుచుండెను. అంటే అన్నీ కూడా అంటే వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి. నా నాలుక